చూడండి ఫ్రెండ్స్, 10వ రోజు రంజాన్. మా ఇంట్లో నేను ఏమేమి చేశానో చూసేయండి. అలాగే ఎలా చేస్తాను అనేది కూడా చూసేద్దాం పదండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆ బాబాని నేను ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్. అలాగే మీరందరూ ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. నేనైతే కనుక ఈరోజు ఏం చేస్తున్నానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. అలాగే బాగా నీరసంగా కూడా ఉన్నాను ఫ్రెండ్స్. అయినా తప్పదు కదా, ఇంకేం చేయాలి. బాగా తల అయితే నొప్పిగా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా వాళ్ళతో పాటు ఉపవాసం ఉంటున్నాను. దానివల్లనో లేకపోతే ఎందువల్లో తెలియట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అవన్నీ మామూలే, ఎలా ఉన్నా చెయ్యాలి కదా. చూడండి, మటన్ మచ్చిబూస్ రైసు, ఆ సొగం కోడి అయితే జిరీసా అనమాట. అది రాత్రి నానబెట్టాను. జిరీసాకి టమాటా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునేసాను. తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. అటుపక్క మటన్ మచ్చిబూస్ అనమాట. కొంతసేపు మటన్ అయితే ఉడికించుకునేద్దాం. అది మటన్ చాలా పెద్ద యాట అంట, తొందరగా ఉడకదు కాబట్టి ముందు కొద్దిగా ఆయిల్ వేసాను. తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసాను అనమాట. తర్వాత కొద్దిగా అల్లము తెల్లగడ్డ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, మిరియాల పొడి, 2 నిమ్మకాయలు వేసేసి హాట్ వాటర్ వేసి ఉడకబెట్టేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నీట్గా ముందుగా కడిగేసుకున్నాను శుభ్రంగా. అయినా కానీ ఇంకా కొంతసేపు ఉడకనిస్తే మటను బాగుంటుంది కదా. కుక్కర్ లేదు, అందుకనేసి ముందుగా ఉడకపెడుతున్నాను అనమాట. ఇటుపక్క అయితే జిరీసిక్ అనమాట, సొగం కోడి. జిరీసు గేమాతలు అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో. నాకు నిన్నైతే ఒంట్లో బాగాలేక నేను చేయలేదు. ఈ జిరీసక్ కూడా మిరియాల పొడి, ఎండు నిమ్మకాయ పౌడరు, గరం మసాలా పొడి, కొద్దిగా కారం పొడి వేస్తాను ఫ్రెండ్స్. అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. రేపటికి ఒక్క రోజుకైతే వస్తుంది. ఇంక మళ్ళీ దంచుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. 10 రోజులు అయితే వచ్చింది. చూడండి, ఇంకా చికెన్ కూడా వేసేసాను. మసాలాలు అన్నీ వేసినాక ఇప్పుడు బాగా చికెన్ కూడా ఫ్రై అయ్యేదాకా ఉంచి ఇంకా ఉప్పు వేసేసి తర్వాత హాట్ వాటర్ అయితే పోసేస్తాను. నేను అన్నిటికీ హాట్ వాటర్ అయితే రెడీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అవి పోస్తే తొందరగా అయితే అవుతుంది. చూడండి, బాగా మసాలా పట్టేసింది కదా చికెన్కి. ఈ చికెన్ని ఒక అరగంట ఉడకనిచ్చి మళ్ళీ జెరీసా అనేది వేస్తాను. అప్పుడు ఆ జెరీస్ ఉడికే కొనికి ఈ చికెన్ పీసులుగా మొత్తం పోయి బాగా ఆదం తీసేస్తాను. ఉడికినాక జెరీసా చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఆ చికెన్ చూసారా అలా పొడిగా అయిపోయే వరకు ఉడకనిచ్చి ఇప్పుడు ఆ జెరీస్ అయితే నీళ్ళు ఉంచేసి వేసేసాను అనమాట. ఇప్పుడు ఎంత పలుసుగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా అది ఉడికే ఉంది, బాగా గట్టిగా వచ్చేస్తుంది. కాకపోతే 3 గంటలు 4 గంటలు సన్న మంటలోనే ఉడికించుకోవాలి అది. ఇప్పుడైతే ఇక్కడ గేమాతలకి పిండి కలిపి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే గేమాతల ప్యాకెట్ అయితే చేస్తున్నాను. దాంట్లో ఉండే కమీరా, తర్వాత పెరుగు 1 కప్పు, 2 స్పూన్లు పెద్ద స్పూన్ తోటి పాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అంతే, ఇంకా ఆ పిండిని బాగా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ గేమాతలు అనేది వచ్చేది. మనకి చేసే ముందు ఒక 2 గంటల ముందు కలిపి పెట్టుకుంటే పిండి పులిసినట్లు అవుతుంది. గేమాతలు అనేది సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్. మా అక్క అయితే అన్ని వంటలు చేస్తుంది ఫ్రెండ్స్. ఈ గేమాతలు చేయటం ఆమెకి రాదంట. పత్తాయలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. గేమాతలు ఒక్కటే ఆమెకి రావట్లేదంటే ఎంత ట్రై చేసినా కానీ. నాకైతే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నేను అన్ని వంటలు చేస్తాను, కేకులు చేస్తాను. తర్వాత అన్నీ మా మేడం ఏది చెప్పిందంటే అది చేసేస్తాను. ఇంకా అందులోనూ ఆమె ఏం చేస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో చూసి వీడియోస్ అన్నీ నాకు పంపించేస్తుంది వాట్సాప్కి. ఆమెకి ఏదైనా కావాలంటే అది చూసి చేసేయంటే అది చూసి చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే జెరీసాకి పెట్టేశాను. మటన్ మచ్చిబూసుకు పెట్టినాను కదా, మటన్ మచ్చిబూసు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మళ్ళీ అన్నానికి రెడీ అయితే చేసుకున్నాము. ఆయిల్ ముందు వేసాను, అందులోనూ మటన్లో చాలా కొవ్వు ఉంది ఫ్రెండ్స్, అందుకని ఆయిల్ తక్కువగా వేసాను మటన్ రైస్కి. ఆనియన్స్ ఫ్రై అయినాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసాను, కొద్దిగా టమాటా పేస్ట్ 1 స్పూన్ అంత వేసాను అనమాట. దాంట్లో ఉల్లగడ్డ, క్యారెట్ అయితే వేసాను. ఇంకా అవి కూడా బాగా మసాలాలో పట్టేలాగా చూసుకుని ఉప్పు కొద్దిగా వేసేసి, మసాలా పొల్లు అంటే ఏమి వేయలేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు వేసాను కదా, ఎక్కువ తినరు మసాలాలు. ఈ ఒక్క పొద్దు ఉండేదాని వాళ్ళు ఇంకా అస్సలు తినరు. అందుకనేసి ఇప్పుడు కింద మనము వెజిటేబుల్స్ పెట్టేసాము, దాని మీద మటన్ పెట్టేశాను. ఇంకా రైస్ అయితే వేసి ఉడికిన నీళ్ళు అయితే వేసేస్తున్నాను. ఇంకా కలబెట్టే పని ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా అలాగే సన్న మంటలో ఉడికించుకోవటమే అయిపోతుంది దాని పని. ఈ లోపల గేమాతలు అయితే రెడీ చేసుకున్నాం. పిండి చూడండి ఫ్రెండ్స్ ఎలా పులిచి పైకి వచ్చిందో చూసారా. ఇంకా గేమాతలకి అయితే ఆయిల్ అయితే పెట్టేశాను, వేడవుతుంది. ఇంకా అయితే అవి వేసుకోవాలి గేమాతలు. ఇంకా రోజు ఉండాలి. నిన్న ఒక రోజు అయితే చేయలేదు, ఇంక ఈరోజు చేశాను. అందులోనూ మా మేడం మక్కాకు పోయింది. ఇంకా రోజు చేయకపోతే మా పిల్లలు ఏమనుకుంటారు అనేసి నేను ఈరోజు చేశాను. మా మేడం అయితే రేపు వచ్చేస్తుంది.
ఇంకైతే చేస్తున్నాను అనమాట. ఈ గేమాతలు రోజు ఉండాలి, జిరీస్ రోజు ఉండాలి, మటన్ వేసి మరక్ ఉండాలి. నేను మా ఇంట్లో మటన్ మరక్ నేను మా మేడం లేదు, అందుకని అన్నిటికీ మటనే ఆడవాడతాంలే తినేసి నేను వెజిటేబుల్ వేసి, మా పాప పెద్ద పిల్ల వెజిటేబుల్ వేసి చేయమనింది మరకు. ఈరోజు అదే వేసి చేశాను అనమాట. ఇంకా తింటారనమాట. ఇంక ఇప్పుడు ఈ గేమాతలు ఇంకా ఇవన్నీ చేసుకొని చూడండి. ఇంకా గేమాతలన్నీ చక్కచక్క వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా వేయాలి. తర్వాత మాకు ఒక్క పొద్దులకు పెట్టుకొని మిగిలినవన్నీ మళ్ళీ సాయంత్రం ఉపవాసం అయిపోయినాక అక్కడికి ఇచ్చి పంపించేస్తాను. ఎక్కడికి? ధోనియాలో మనుషులు వస్తూ ఉంటారు కదా, అక్కడికి కావాలంటారు. అందుకనేసి చేసినప్పుడల్లా కొంచెం ఎక్కువే చేస్తాను అనమాట. నాకైతే గేమాతలు అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నేను లాస్ట్ ఏం చేస్తానంటే కొద్దిగా పిండి మిగిలించుకొని ఆనియన్స్ కట్ చేసుకొని బోండాలు అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ గేమాతలు అనేది మనం మంట కూడా సన్నగానే పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ మంట పెడితే కలర్ వచ్చేస్తుంది, లోపలైతే ఉడకదనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా. నాకైతే గేమాతలు అయితే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్. మైదా పిండితో కూడా చేసినా వస్తాయి, ఈ ప్యాకెట్ చేసినా వస్తాయి. గేమాతలు అనేది సూపర్గా అనేది వస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఎన్ని రోజులు చేసేటప్పుడు మీకు టైం లేక చూపించలేదు. ఇప్పుడు నేను ఈరోజు 2 రోజులు అయితే చూపించాను అనమాట. టైం ఉంటే చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్, టైం లేకపోతేనే కుదరదు అస్సలకి నాకు చూపించడానికి. అడవడి మా ఇంట్లో నేను ఒక్కదాన్నే, నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఎవ్వరు లేదు. మా మేడం అయితే లాస్ట్లో వస్తుంది, టైం అయిపోయినప్పుడు వస్తుంది అనమాట. ఇంకా అవలేదా అనేసి అప్పుడు గబగబా ప్లేట్లో పెట్టడానికి వస్తుంది అనమాట, లేదంటే పెట్టినవి ఎత్తుకోబడానికి వస్తుంది. అంతే, అసలు రాదనమాట. అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఇవి చేయాలి అవి చేయాలని చెప్పేస్తుంది, ఇంక నేనే చేసుకుంటాను అనమాట. అది మా ఇంట్లో పని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇంకా వాళ్ళకైతే వేసాను. లాస్ట్లో కొంచెం పిండి మిగిలిచ్చి దాంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసేసి ఇంకొంచెం లూజ్గా కలుపుకొని చూడండి బోండాలకైతే రెడీ చేసేసుకుంటున్నాను నేను నా కోసము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి ఇలా ఈ గేమాతుల పిండి బోండాలు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంటికాడ బోండాలు ఎలా ఉంటాయి బయట అమ్ముతారు చూడ, అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్. తర్వాత చూడండి వెజిటేబుల్ వేసి మరక్ చేశానని చెప్పాను కదా, దాంట్లో కోబోస్ వేసి కలుపుతున్నాను అనమాట. ఇంక ముందుగా డ్రైవర్కి అయితే పెట్టేసేయాలి కదా, ఇంకా అందుకనేసి కలుపుతున్నాను అనమాట. చూడండి, అది డైలీ ఉండాలి ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉండాలి. ఒక్కరోజు అంటే ఒకరోజు కాదు, ప్రతిరోజు ఉండాలి. ఏమున్నా లేకపోయినా అది మాత్రం డైలీ ఉండాలి. ఇంకా మనం దాంట్లో రోజు చికెను మటన్ ఇచ్చేస్తాను. ఈరోజు అయితే మాత్రం వెజిటేబుల్లే వేసి చేశాను అనమాట. ఇంకా ప్లేట్లో పొగలు పోతుంది చూడండి, ప్లేట్లో పెట్టేస్తున్నాను. ముందు ఆయనకి పెట్టేసి మళ్ళీ డ్రైవర్కి పెట్టేసి నేను మా వాళ్ళకి పెద్ద ప్లేట్లో పెడతాను అనమాట. ఆయనకి ఏమేమి పెట్టానో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి, పెడతాను. అలాగే ఫుల్ వీడియోలో కూడా పెడతాను. నేనైతే ఈ బోండాలు వేసేసుకుంటున్నాను. ఎన్నో లేదులే ఫ్రెండ్స్, కొంచెమే లాస్ట్లో. ఇంకా అవి కాలుతూ ఉంటాయి. ఇవన్నీ నేనైతే సర్దేసుకుంటాను. టైం అయితే 5:40 అయిపోయింది, ఇంక 20 నిమిషాలే ఉంది. ఇవన్నీ ఎత్తుకుపోయి అక్కడ హాల్లో పెట్టాలి. ఇంకా జ్యూసులు కూడా చేయలేదు ఈరోజు. అన్నం అయితే అయిపోయింది చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసిందో. ఇంకంతే, అంత అన్నం పెట్టేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా నేనైతే తీసుకునేదాన్ని, ఈ మటన్ అన్నం నేను తిన్ను. ఇంకా ఆ ప్లేట్లోంచి కొద్దిగా డ్రైవర్కి తీసేసి ఇంకా మిగతా అన్నం అంతా అట్టే పంపించేస్తాను. నేను జిరీసా ఉంది అది తినేస్తాను అనమాట. ఈరోజు వైట్ రైస్ కూడా చేసుకోలేదు, కారం కూర కూడా ఏం చేసుకోలేదు కాబట్టి ఇంకా జిరీస్ తినేస్తాను అనమాట. చూసారా రైస్ అయితే కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో కదా. అంతే, మటన్ బిర్యానీ సేమ్ టు సేమ్ అలాగనమాట. గేమాతలు చక్కెర పాకు వేసేసాను. ఇంకా అవన్నీ సర్వ్ చేసేసి హాల్లోకి ఎత్తుకు పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా అంతే, చూసారు కదా. ఇప్పుడు చూడండి మా డ్రైవర్కి అయితే జెరీస్, అది కారం పైన వేసాను కదా, జెరీసు, 2 గ్లాసులు జ్యూసు, తర్వాత కోబోసు, మా వెజిటేబుల్ వేసాం కదా కోబోసు, అన్నము, మరకు, స్వీటు, 2 అరటిపళ్ళు పెట్టేశాను అనమాట. ఇంక ఎత్తుకొని ఆయనకి ఇచ్చేసి వచ్చేస్తే మళ్ళీ ఇంక నేను హాల్లోకి రెడీ చేయాలన్నమాట. ఇంకంతే ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఎంతో కష్టమైనా కూడా రిస్క్ చేసుకొని నేను వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. రిక్వెస్ట్గా మన వీడియో కనుక నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్లకు రిప్లై ఇవ్వలేదని ఏమనుకోద్దండి ఫ్రెండ్స్, ఇస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.